కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు ఎమ్మెల్యే బోడి ప్రసాద్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందన్నారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడం తెలుగు సినిమాకి ఎంతో గర్వకారణమన్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, బీబీగూడెం, గొడవరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే. దావోస్ పర్యటనలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పర్యటన అనేది విజయవంతమైంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రతిష్టని అట్టడుగు స్థాయికి ఈ రాష్ట్రంలో 1924 మధ్యలో అనేక పెట్టుబడులు వైజాగ్లో కానీ శ్రీ సిటీలో కానీ లేకపోతే ప్రతి చోట కూడా పరిశ్రమలు స్థాపించి ముందుకు తీసుకెళ్లి పెట్టుబడిదారులందరూ కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంటే ప్రభుత్వం మారగానే వాళ్ళందరినీ ఈ రాష్ట్రం నుంచి ఆఖరికి ఈ రాష్ట్రంలో పెరిగిన తిరుపతి బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఈ రాష్ట్రం నుంచి తెలంగాణకి తరలి వెళ్ళే దాంట్లో మరి ఆయన పాత్ర, ముఖ్యమంత్రి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ రాష్ట్రానికి రావాలి అంటే భయపడే పరిస్థితికి ఆ రోజున ఆ వాతావరణం కూడా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలందరికీ కూడా స్వర్గధామంగా, అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మరి శాశ్వతంగా మరి పరిశ్రమలకి అలాగే యువతకి ఉపాధి ఇవన్నీ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ 6 నెలల కాలంలోనే 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఈ రోజున దావోస్ పర్యటనని వీళ్ళు హేళన చేసే పరిస్థితికి మరి సాక్షి మీడియా ఇదంతా కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా